ఈ నెల 18 కల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలన్నీ ఏర్పాటు చేయబోతున్నారు. చంద్రబాబు గారు ఇచ్చిన ఫైనల్ అల్టిమేటం అది. అదే సమయంలో కడపలో 27, 28, 29 ఈ నెలలోనే 3 రోజుల పాటు మహానాడు జరపబోతున్నారు. అక్కడ ఏమన్నా సంచలనం జరుగుతుందా? గత కొంతకాలం నుంచి వినబడుతున్నటువంటి మాట ఒకటి, ఫస్ట్ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటిది వచ్చింది. అప్పుడు ఇటు జనసేన వాళ్ళు కూడా మా వాడిని సీఎం చేయండి ఇలాంటి వాదనలు తెర మీదకి తీసుకొచ్చినప్పుడు అది అసలు ఇద్దరూ మాట్లాడద్దని 2 పార్టీల వాళ్ళకి బహిరంగంగానే ఇవన్నీ జరిగింది, చాటుగా కాదు. 2 పార్టీలు బహిరంగ ప్రకటన చేసి కంట్రోల్ చేసినాయి. అప్పుడు రెండో వాదన తెర మీదకి వచ్చింది. పార్టీ పగ్గాలు లోకేష్కి ఇవ్వాలి, అధ్యక్ష స్థానం లోకేష్కి ఇవ్వాలి అన్నటువంటిది. కొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి అన్నటువంటిది. ఇప్పుడు మహానాడులో ఇది తేలబోతోంది. గౌరవాధ్యక్షుడిగా చంద్రబాబు గారిని పెట్టి అధ్యక్షుడిగా లోకేష్ని పెట్టడం, లేదా అధ్యక్షుడిగా చంద్రబాబుని పెట్టి లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టడం. తద్వారా పార్టీ పూర్తి పగ్గాలు లోకేష్ చేతికి ఇవ్వడం అన్నటువంటిది ఏమన్నా జరుగుతుందా? అదే సందర్భంలో అక్కడ కొంతమంది ఖచ్చితంగా ఈ పాయింట్ రైజ్ చేస్తారు. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి, లోకేష్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి చర్చ చాలా బలంగా నడుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.